పార్వతీపురం ప్రభుత్వ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛ పరిసరాలే లక్ష్యంగా కృషి చేయాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పిలుపునిచ్చారు. నియోజకవర్గ కేంద్ర పార్వతీపురం పురపాలక సంఘ నెహ్రూ మార్కెట్ వద్ద ఆయన స్వచ్ఛత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. చీపురు చేతపట్టి చెత్తను ఊడ్చారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని ఎమ్మెల్యే అన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, స్వచ్ఛ పార్వతీపురానికి మనమంతా కలిసి సాగుతామని అన్నారు. ప్రభుత్వ ఆశయం నెరవేర్చేందుకు తద్వారా అందరికీ చక్కని ఆరోగ్యం సమకూరేలా ప్రయత్నం చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్, అధికారులు, టీడీపీ నాయకులు, కౌన్సిలర్స్ పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వినూత్నమైన పథకాలు కూడా ప్రారంభించడమే కాకుండా ప్రజల సంక్షేమం, ప్రజల ఆరోగ్యం ముఖ్యమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ప్రతి 3వ శనివారం గ్రామాల్లోని, వార్డుల్లోని, నియోజకవర్గాల్లోని, డిస్టిక్ లెవెల్లో కూడా శ్రమదానం చేయాలి. తిరిగి మన గ్రామాల్ని, మన వార్డుల్ని, మన వీధుల్ని మనం బాగు చేసుకోవాలని నినాదంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు ఒక సమిష్టి కృషితో మన వార్డులతో పాటు మన కాలువల్ని క్లీన్ చేసుకోవాలని ఒక మంచి సంకల్పంతోనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన గ్రామాలు బాగుంటాయి, మన ఊరు బాగుంటే మన కళలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోగలుగుతున్నాం. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కాకుండా దీన్ని ఆరోగ్యానికి, విద్య కూడా మన యొక్క జీడిపి కూడా ముడిపడి ఉన్నది. మీరు చాలా లోతుగా ఆలోచిస్తే ఆరోగ్యంగా ఉండేవాడు ఏంటంటే ఆడకంటే ధనవంతుడు ఎవరు లేనన్నట్టే. ఇప్పుడు ఒక చిన్న సమస్య వచ్చినా హాస్పిటల్కి వెళ్తే వేలాది లక్షల రూపాయలు అవుతున్నాయి. మనం చేయాల్సింది మన స్వచ్ఛత మనం చూసుకోవాలి, మన ఇంటి స్వచ్ఛత చూసుకోవాలి, మన వీధి స్వచ్ఛత మనమే చేయాల్సిన బాధ్యతని ప్రజలపైన అవగాహన ప్రోగ్రాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రారంభం వల్ల ప్రజలకు కూడా అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈరోజు మార్కెట్ యార్డ్కి రావడం తెలిసింది. నాతో పాటు మున్సిపల్ కౌన్సిలరు, అలాగే చైర్మన్ గారు కూడా, మున్సిపల్ కమిషనర్ గారు కూడా పాల్గొనడం జరిగింది. అందరం కూడా అవగాహన కల్పిస్తూ తడి చెత్తకి, పొడి చెత్తకి సపరేట్ చేయాలి, హౌస్ హజార్డ్ వేస్ట్కి సపరేట్ చేయాలి, సోర్సెస్ సెగ్రిగేషన్ చేయాలి, ఇచ్చేటప్పుడు దీన్ని ల్యాండ్ ఫిల్కి వెళ్ళించకుండా ఇక్కడ ఉన్న రిసోర్సెస్ అక్కడే పంపించాలని ఒక అవగాహన కల్పించడం కూడా జరిగింది. ఈ అవగాహన ద్వారా ప్రజల్లో కూడా మార్పు వస్తుందని, మన ఊరిలో కూడా విదేశాల్లో ఎలాగైతే రోడ్లు స్వచ్ఛగా ఉంటాయో అంతే గొప్ప విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఆంధ్రప్రదేశ్కి దిద్దాలని ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగానే పార్వతీపురంలో కూడా ఈరోజు స్వచ్ఛాంధ్ర వీక్ని కూడా ప్రారంభించడం జరిగింది.